రాష్ట్రంలో పేకాట క్లబ్ల నిర్వహణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ మీద మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ స్పందించారు. పవన్ కళ్యాణ్ కామెంట్స్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ వ్యాప్తంగా తీవ్ర చర్చ సాగుతుందన్నారు. 2 నెలలుగా పేకాట క్లబ్లను ఆపేశారని, ఒక్క ప్రజాప్రతినిధి 10 లక్షలు తీసుకుంటున్నాడంటూ పవన్ ఇటీవల వ్యాఖ్యానించారు. అలాగే కొందరు నేతలు బ్రాందీ షాప్ నుంచి లక్షల్లో మామూలు తీసుకుంటున్నారంటూ కూడా ఆయన ఆరోపణలు చేశారు. ఇక పేకాట క్లబ్లు మద్యంపై పవన్ కళ్యాణ్ స్పందించడంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేసినట్లు శ్రీనివాస్ తెలిపారు. తన హయాంలో పేకాట క్లబ్లు లేవని, ఈ విషయాన్ని పవన్ దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇందుకోసం పవన్ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారంటున్న భీమవరం మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ తో మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మల ఆది ఫేస్ టు ఫేస్. రాజకీయాల్లో ఇప్పుడు భీమవరం హాట్ టాపిక్ అయితే మారింది. డిప్యూటీ సీఎం ఏదైతే భీమవరంలో పేకాట క్లబ్బులు కోడి పందాల మీద చేసిన వ్యాఖ్యలు అయితే రాష్ట్రంతో చర్చనీయంగా మారింది. దీనిపైన మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే గన్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు జయసూర్య మీద చేసిన వ్యాఖ్యలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం నిలిపింది. దీని మీద మీరేం చెప్తారు సార్? దీంట్లో రఘురామకృష్ణరాజు గారు ఆయన చెప్పారు, జయసూర్య గారు మంచి ఆఫీసర్ అని చెప్పి, దాంట్లో నో డౌట్. అలాగే రఘురామకృష్ణరాజు గారు కూడా బ్యాలెన్స్గా కూటమికి సంబంధించి ఇది వివాదాస్పదంగా మారకూడదు, ఎందుకంటే జన సైనికులు కొంతమంది అపార్థం చేసుకున్నారని చెప్పి నేను చెప్పింది ఆఫీసర్ వరకు కరెక్టే. కొన్ని విషయాల్లో నాది కరెక్ట్ అవ్వచ్చు, లేదా నాది తప్పు అవ్వచ్చు అని చెప్పి ఒక కూల్గా దాన్ని సంస్పోయేటట్టు మాట్లాడటం కూడా మనం గమనించాం. అయితే ఏంటంటే జయసూర్య గారు మంచి ఆఫీసర్, రఘురామకృష్ణరాజు గారి మాటలతో ఏకీభవిస్తున్నా. అలాగని పవన్ కళ్యాణ్ గారు జయసూర్య గారిని ఏదో కామెంట్ చేశారు అని చెప్పి నేను అంటాలా. ఇక్కడ చాలామంది అపార్థం చేసుకుంటుంది అదే, జయసూర్య అవినీతి పరుడు అని ఆయన ఏం చెప్పలా. ఆరోపణలు వచ్చినాయి కాబట్టి ఆరోపణల మీద విచారణ చేసి నిజానిజాలు తెలియజేయమన్నారు. అంటే ఆరోపణలు ఎంక్వైరీ చేసిన తర్వాత నిజానిజాలు వస్తాయి. వాస్తవాలు ఏంటి, ఇంచుమించు 14 నెలల మట్టి భీమవరంలో పేకాట క్లబ్బులు జరుగుతున్నాయా లేదా, అదొక ఎంక్వైరీ. ఈ 14 క్లబ్బులు జరగడం, పేకాట క్లబ్బులు జరగడం వెనకాల ఎవరున్నారు, దీనివల్ల ఎవరిని లబ్ధి పొందారు అంటే భీమవరంలో పబ్లిక్ని ఎవరిని ఏ మూలకెళ్ళి అడిగినా చెప్పేస్తారు. ఒక్కొక్క క్లబ్కి 15 లక్షలు, 3 క్లబ్బులకి 30 లక్షలు. అది కాకుండా సరిపోదని చెప్పేసి 5 లక్షల బ్యాంకు ఒకటి ఒక క్లబ్లో ఆడింటున్నారని, ఇది కాకుండా బ్రాందీ షాపులకి సంవత్సరానికి 4.5 లక్షల కాడికి వసూలు చేస్తున్నారని, ఇంకా చాలామంది చాలా విషయాలు ప్రజల దగ్గరికి వెళ్ళిపోతే తెలిసిపోద్ది ఆటోమేటిక్గా. మీరు మంత్రి పదవి వద్దు, నాకు కలెక్టరేటే ముద్దని, మీరు మంత్రి పదవి కూడా త్యాగం చేశారని ప్రజలైతే అనిపిస్తున్నారు. ఇప్పుడు ఈ కలెక్టరేట్ చుట్టూ జరుగుతున్న వివాదం మీద మీరు ఏం చెప్తారు సార్? ఇదేనండి, ఇప్పుడు ఎలా అంటే గతంలో కలెక్టరేటు అక్కడ నిర్ణయించేటప్పుడు, భీమవరం జిల్లా కేంద్రంగా నిర్ణయించేటప్పుడు ఒక గెజిట్ నోటిఫికేషన్ వచ్చి 30 రోజులు టైం ఇస్తారు. దాని మీద ఆ 30 రోజుల టైంలో కూడా ఏదన్నా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలి. ఇదే సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పుడు తనకేమన్నా అభ్యంతరం ఉంటే కనుక అప్పుడు ఆ రోజున తెలియజేయవలసింది, ఆ 30 రోజుల టైం లోపల. అప్పుడు తెలియజేయకుండా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత, పదవి వచ్చిన తర్వాత దాన్ని దుర్వినియోగం చేస్తూ అందరూ, ఎందుకంటే ఆ 30 రోజుల్లో ఈ జిల్లాకి సంబంధించిన ప్రజలు ఎవరు కూడా అభ్యంతరం చెప్పలా, ఎక్కడ కూడా దానికి నెగిటివ్గా కామెంట్ కూడా రాలా. ఇది చాలా బాగుంటుందని అందరూ కూడా జిల్లా ప్రజలందరూ అంగీకరించిన తర్వాత, అంటే నరసాపురం ప్రజలైతే అక్కడ రావాలని కోరుకున్నారు, అది తప్పులేదు. అక్కడ కాకుండా భీమవరం అయితే భీమవరంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎక్కడ ఉండాలనే దాంట్లో జిల్లా ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఏకీభవించారు. దాని మీద 30 రోజుల్లో ఎక్కడ ఒక అభ్యంతరం కూడా రాలా. ఈయన కూడా తెలియజేయాల. కానీ ఇవాళ పదవి వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ కార్యాలయం అక్కడ కాదు అని చెప్తున్నాడు. ఓకే, ఆయన అభిప్రాయం కూడా గౌరవిందాం. పోనీ అక్కడ కాకపోతే ఎక్కడ అనేది చెప్పాడా అంటే ఎక్కడ అనేది చెప్పాలి. ఆల్టర్నేటివ్ చూపించకుండా ఇక్కడ కలెక్టర్ కార్యాలయాలు ఆపేయాలి అంటే ఏంటిది? ఎక్కడికి రాజకీయాలు ఏ రకంగా పోతున్నాయి? దేనికి? ప్రజలకు ఉపయోగపడతానికా, ప్రజలకి నష్టం చేయడానికా రాజకీయాలు? అంటే రాజకీయాలు అంటే ఆర్థికంగా లబ్ధి పొందడానికా? ఇవన్నీ భీమవరం ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ చర్చించుకునే విషయం నా దృష్టికి వచ్చిందే నేను మీతో మాట్లాడుతున్నాను. భీమవరం నియోజకవర్గంలో గంధి శ్రీనివాస్ అనే బలమైన నాయకుడు, మీకు గంధి శ్రీనివాస్ గారు దారేటు? అది చెప్పాను కదా, ఏమో భవిష్యత్తు నిర్ణయం తెలుసు. అంటే చాలామంది జనసేనలాగా అంటున్నారు, టీడీపీ అంటున్నారు, బీజేపీ అంటున్నారు. మీకు ఏ వైపు వెళ్ళాలనే ఒక ఆసక్తి అయితే ఉందా, అసలు వెళ్ళకోకుండా ఇలాగే ఉందాం అనుకుంటున్నారు? అంటే ఎవరు అంటున్నారని? జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అంటున్నారా, వాళ్ళ అభిమానులు అంటున్నారా, లేకపోతే వేరే వాళ్ళు ఎవరన్నా అంటున్నారా? అంటే పబ్లిక్లో ఒక రూమర్స్ అయితే ఏర్పడినాయి సార్. అంటే మీరు ఎప్పుడైతే వైసీపీకి ఇక్కడ రాజీనామా చేశారో అప్పటి నుంచి రకరకాల కోణం అయితే ఉన్నాయి. దాని మీద ప్రజలకు మీరు ఏ విధంగా చెక్ పడతారు? అంటే ఏం లేదు, ఆ 3 పార్టీలకు సంబంధించిన, కూటమికి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు
వాళ్ళు అభిమానించి ఆహ్వానిస్తేనే కదా మనం నిర్ణయం తీసుకుని ఎవరంటున్నారు. అదే సార్ ఇప్పుడు ప్రజల్లో ఉన్నది ఇదే సత్యాంశం నడుస్తుంది కదా సార్, మీరు ఏది మీ రూట్ ఎటు అని. సరే ప్రజలు ఏం కోరుకుంటే అట్టే జరుగుతుందండి. ప్రజలు ఏమనుకుంటున్నారో కొంతకాలంలో తెలుస్తుంది. తెలిసిన తర్వాత ప్రజల అభిప్రాయం ప్రకారం వెళ్దాం. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఇక్కడ పేకాట క్లబ్ల మీద కోడిపందాల మీద అయితే ఇక్కడ చేసిన వ్యాఖ్యలు అయితే సత్యాంశంగా మారింది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ అయితే స్పందించడం అయితే మంచి పరిణామం అని ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ అంటున్నారు. అయితే దీని మీద నివేదిక అయితే అందించాలన్నారు. వేచి చూడాలి ఇక్కడ భీమవరంలో ఏ విధమైన రాజకీయం ముందుకెళ్తుందని. మన ఆచోత ఆది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుండి.